వలస పక్షులు సైబీరియన్ కొంగల రాకతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచెలో సందడి నెలకొంది. మొదట చిన్న చిన్న బృందాలుగా, ఆపై వందల సంఖ్యలో సైబీరియన్ కొంగలు వస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. సైబీరియన్ కొంగలు గ్రామంలోకి రాగానే వర్షాలు పడతాయని, అప్పుడు దుక్కులు ప్రారంభిస్తామని గ్రామ రైతులు చెప్పారు. తేలుకుంచె గ్రామానికి ఇది అంటే ఏనాటి నుండి వస్తున్నాయి అనేది ఎవరికి తెలియనటువంటి విషయము. అంటే ఈ పక్షులు అనేవి మా ఊరికి రావడం చాలా అదృష్టంగా భావిస్తుంటాము. ఈ పక్షులు వచ్చిన తర్వాత ఏంటంటే మాకు పంటలు పండుతాయి అనేసి ఒక పూర్వం నుండి అపారమైన ఒక నమ్మకం అనేది ఉంది. ఈ చెట్లు అనేవి ఏంటంటే ప్రభుత్వ స్థలం మా గ్రామంలో లేదు. ఎక్కువగా ఇవి చింత చెట్లపై నివాసం ఉంటుంటాయి. ఆ చింత చెట్లు అనేవి ఇచ్చి సరఫరా చేసినట్టయితే కొంత పొలం, కొన్ని ఎకరాల భూమి గవర్నమెంట్ మాకు దత్తా ఇచ్చేసినట్టుగానైతే అందులో నాటుకొని ఆ చెట్లపై నివాసం ఉండడానికి ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చి డిసెంబర్ వరకు ఉంటాయండి. ఇవి వందల సంఖ్యలో వస్తాయి. ఇక్కడ ప్రతిదీ 3 నుంచి 4 గుడ్లు పెట్టి వాళ్ళని పిల్లలను పోయినాక వేల సంఖ్యలో ఇక్కడ నుంచి మళ్ళీ డిసెంబర్లో తిరిగి వెళ్ళిపోతాయండి. సో ఇక్కడ ఇవి చూడడానికి చాలా దూరాల నుంచి విదేశీయులు చాలా మంది వస్తారండి. కానీ మేము కనీసం వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాము. చాలా ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, హామీలు ఇస్తున్నారు, కానీ ఎవరో చేసిందైతే ఏం లేదు. దీని పూర్తిగా సంరక్షణ బాధ్యత మా గ్రామం మట్టుకే తీసుకున్నాం. ఎందుకంటే మా గ్రామస్తులకి ఒక సెంటిమెంట్, ఈ వచ్చాకనే మాకు వర్షాలు మొదలవుతాయి, మా పంటలు చక్కగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పంటలు పోయినా మా గ్రామంలో మటుకు పంట పోయే పరిస్థితి చాలా తక్కువ. అందుకే వాటికి ఎటువంటి నష్టం లేకుండా, ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటామండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, టూరిస్టులు గట్రా వస్తున్నారు, కానీ వాళ్ళు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం. అందుకే మాకు ఒక వాచ్ టవర్ కానీ ఇవ్వగలిగితే కనీసం పర్యాటకులు వచ్చేటప్పుడు కనీసం ఆ వాచ్ టవర్ ఎక్కి చూడడానికి అందుబాటులో ఉంటుంది. తర్వాత అవి ఎంట్రన్స్లో అవి ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయి అక్కడ చెరువు ఉందండి, ఆ చెరువు ఒకటి బాగు చేసుకోగలిగితే పర్యాటకులు చాలా బాగుంటుంది. మా గ్రామం కూడా అభివృద్ధి పరంగా కూడా బాగుంటుంది. తుఫాను గట్రా ఏ వచ్చినా సరే పొంగల్ కోసము మా ఊరోళ్ళు చాలా శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా దానికోసం చాలా కష్టపడతారు కూడా. రాత్రిపూట ఎవరైనా సరే పొంగల్కి వేటాడడానికి వస్తే గ్రామస్తులు సరే తీసుకుంటారు సార్. ఈ గ్రామాన్ని నమ్ముకుంటాయి. దానికి కూడా మా విద్యార్థమైన దాని ఇంట్రెస్ట్ మీద దానికి అంత జాగ్రత్త చూడడం పడుతుంది. పక్షులు రావడం వల్ల మా ఊరు చాలా పంటలు పండుతాయని మాకు పూర్వ నమ్మకం సార్.